హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పెద్దపల్లి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. అలాగే అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలోనే చూసేద్దాం. అండ్ ఇంతకుముందే మనము బాపట్ల జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి వీడియో అనేది చేసి ఉన్నామండి. ఆ డీటెయిల్స్ ఎవరైతే చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టుల వివరాల్లోకి వెళ్తే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లాలోని ఐసిపిఎస్ జేజేబీ చిల్డ్రన్ హోమ్, డిహెచ్ఈడబ్ల్యూ సఖీ వన్ స్టాప్ సెంటర్, మల్టీ సర్వీస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఖాళీగా ఉన్న 16 పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుందని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. సంబంధిత పోస్టులకు అవసరమైన అర్హతలు మరియు అప్లికేషన్ ఫామ్ అనేది peddapalli.telangana.gov.in డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు అలాగే అప్లికేషన్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ జేసీ ఎడ్యుటెక్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఈ యొక్క పోస్టులకి అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత అనుభవ పత్రాలు మరియు అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల లోపల మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలోని రూమ్ నెంబర్ 114లో సమర్పించవలసిందిగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారండి. గమనిక అని చెప్పి ఈ నోటిఫికేషన్ ఏ దశలోనైనా సవరించే లేదు రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారికి ఉందని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్టులు డీటెయిల్స్లోకి వెళ్తే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో అండి 2 పోస్టులు ఉన్నాయండి. అవి వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఒకటి సిడబ్ల్యూసి, ఇంకొకటి వచ్చేసి జేజేబీలో ఉందండి. ఈ యొక్క పోస్టులకి స్త్రీ పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకో పోస్టులకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ పాస్ అయి ఉండాలండి. ఇంటర్ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కంప్యూటర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలని చెప్పి ఇచ్చారండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ కూడా ఉంటుందని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 11,916 రూపాయలు ఉందండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి డిసిపియు అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కింద ఈ యొక్క పోస్టులు అనేది భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ హోమ్. ఈ చిల్డ్రన్ హోమ్లో ఉన్న పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ వస్తే సూపరింటెండెంట్ ఒక పోస్ట్ అండి. ఈ యొక్క పోస్టుకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకియాట్రీ, లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ నుంచి పీజీ చేసిన అభ్యర్థులు అర్హులండి. ఈ యొక్క పోస్ట్కి 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ ఈ యొక్క పోస్ట్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా అవసరం అని చెప్పి ఇచ్చారు. ఈ పోస్ట్కి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 33,100 అండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి. ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. ఇంకా ఈ పోస్ట్కి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 23,170 రూపాయలు. అండ్ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి BA ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్ ఆర్ LLBలో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అర్హులండి. అలాగే 2 సంవత్సరాలు అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంకా ఇంకొక పోస్టులకి రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇంకా 2 పోస్టులు ఉన్నాయండి ఈ యొక్క చిల్డ్రన్ హోమ్ కిందనే. అవి వచ్చేసి పారామెడికల్ స్టాఫ్. ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్. పారామెడికల్ స్టాఫ్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ANM ఆర్ GNM రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పొంది ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి ఇచ్చారండి. అండ్ పర్సన్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ బేసిక్ హెల్త్ కేర్ సపోర్ట్ టు చిల్డ్రన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ కేర్లో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ లేదా మ్యాథమెటిక్స్ చేసి ఉండాలండి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని చెప్పి ఇచ్చారు. కంప్యూటర్ స్కిల్స్ అండ్ టాలీలో అనుభవం ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇంకా పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 18,536 రూపాయలుగా ఉండనుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు. డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఈ యొక్క విభాగంలో జెండర్ స్పెషలిస్ట్ ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్కి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అండ్ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, అదర్ సోషల్ డిసిప్లిన్స్లో గ్రాడ్యుయేషన్ అయినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి ఇచ్చారు. ఇంక ఈ యొక్క పోస్ట్కి 3 years అనేది ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి ఇచ్చారు. రెమ్యునరేషన్ వచ్చేసి 25,000. ఈ యొక్క పోస్ట్కి రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి వారధి సొసైటీ. నెక్స్ట్ వచ్చేసి సఖీ వన్ స్టాప్ సెంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. ఇందులో కేస్ వర్కర్ అండి. 2 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీలో గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలి. అండ్ దీంతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలని చెప్పి ఇచ్చారు. ఈ పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 20,000. ఇంకా ఈ యొక్క పోస్ట్కి రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి వారధి సొసైటీ. నెక్స్ట్ వచ్చి మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్. ఇందులో ఒక పోస్ట్ ఉందండి. ఆ పోస్ట్ వచ్చేసి సూపరింటెండెంట్. ఈ యొక్క పోస్ట్కి మేల్ ఆర్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు. రెమ్యునరేషన్ 10,000.
ఈ యొక్క పోస్ట్కి రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి ఈశ్వర కృప. నెక్స్ట్ స్టాఫ్ రిక్వైర్డ్ ఫర్ మ్యారినేటింగ్ ద ఓల్డ్ ఏజ్ హోమ్ విత్ ఇంటేక్ కెపాసిటీ ఆఫ్ 50 అంటే 25 మేల్ అండ్ 25 ఫీమేల్ ఇంటిమేట్స్ అని చెప్పి ఇచ్చారండి. ఈ యొక్క విభాగంలో ఉన్న పోస్టులు వచ్చేసి హోమ్ కోఆర్డినేటర్, ఇందులో ఒక పోస్ట్ ఉందండి. స్త్రీ పురుషులు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిఫరబుల్ అని చెప్పి ఇచ్చారండి. సోషియాలజీ లేదా సోషల్ వర్క్లో 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని చెప్పి ఇచ్చారు. 25,000 రెమ్యునరేషన్. నెక్స్ట్ డాక్టర్ ఆన్ విజిట్ బేసిస్ 2 visits per week అనేది ఈ యొక్క డాక్టర్కి షెడ్యూల్ అండి. ఒక పోస్టు మేల్ ఆర్ ఫీమేల్ అభ్యర్థులు అర్హులు. ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా బీహెచ్ఎంఎస్ అభ్యర్థులు అర్హులు. ఇంకొక పోస్ట్కి రెమ్యునరేషన్ అనేది పర్ విజిట్కి 1,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ అండి. ఈ యొక్క పోస్ట్కి కూడా మేల్ ఫీమేల్స్ అర్హులు. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ ఆర్ సోషల్ వర్క్లో ఉండాలని లేదా డిప్లొమా డిగ్రీ కౌన్సిలింగ్ నాట్ లెస్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇచ్చారు. 22,750 రూపాయలు జీతం. నెక్స్ట్ వచ్చేసి నర్స్ ఆన్ విజిట్ బేసిస్ 2 hours per day అండ్ షుడ్ అటెండ్ ఎమర్జెన్సీ ఫెనీ. ఈ యొక్క పోస్ట్కి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం లేదా జేపీహెచ్ఎన్ చేసిన అభ్యర్థులు అర్హులు. లేదా రిటైర్డ్ నర్స్ విత్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ నర్సింగ్ హోమ్ ఉన్న వాళ్ళు అర్హులని చెప్పి ఇచ్చారు. 10,000 జీతం అండి. ఏఎన్ఎం ఒక పోస్ట్ మహిళా అభ్యర్థులు మాత్రం అర్హులండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏఎన్ఎం క్వాలిఫై ఉండాలి అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జీతం వచ్చేసి 22,750 రూపాయలు. అకౌంటెంట్ కమ్ క్లర్క్ 4 నుంచి 8 గంటలు వారానికి పనిచేయాల్సి ఉంటుందండి. ఒక పోస్ట్కి స్త్రీ పురుషులు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇన్ రిలవెంట్ సబ్జెక్టులు చేసి ఉండాలని చెప్పి, అలాగే నాలెడ్జ్ అకౌంట్స్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్ మీద నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్పి ఇచ్చారంటే 4,000 రెమ్యునరేషన్గా ఉంది. ఇంకా యోగా థెరపిస్ట్ రోజుకు 1 గంట అనేది వీళ్ళకి షెడ్యూల్ అండి. స్త్రీ పురుషులు అభ్యర్థులు అర్హులండి. ఈ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ యోగా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ఇంకా ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ అనేది 5,000 అండి. ఈ యొక్క పోస్ట్కి రిక్రూటింగ్ ఏజెన్సీ అనేది జిల్లా మహిళా సమైక్య అని చెప్పి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ చూస్తే ఫస్ట్ పొజిషన్ అప్లైడ్ ఫర్లో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అలాగే మీ యొక్క జెండర్ అండి మేల్ ఫీమేల్ రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ డిస్టిక్, మండల్, అలాగే మీ రెసిడెన్స్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ బీన్ చార్జ్ షీటెడ్, కన్విక్టెడ్ ఆర్ ప్లీడెడ్ గిల్టీ టు ఎనీ అఫెన్స్ అని చెప్పి అడుగుతున్నారండి. ఒకవేళ ఏమైనా కేసెస్ ఉంటే ఉన్నాయంటే అవును, లేదంటే నో అని ఇవ్వండి. ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్లో వీళ్ళు ఇచ్చారు కదా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ, ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్ ఉండే స్పెషలైజేషన్ ఉన్నాయి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ నుంచి ఏ పీరియడ్ అంటే ఫ్రమ్ ఇయర్ టు 2 year ఎప్పటి వరకు చదివారో అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 2A వచ్చేసి హ్యావ్ యూ అండర్గోన్ ఎనీ రిలవెంట్ ట్రైనింగ్ అంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఏదైనా ట్రైనింగ్స్ అనేది మీరు తీసుకున్నారా అని అడుగుతున్నారండి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఇవ్వండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అని అడుగుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో ఆ డీటెయిల్స్ అనేది రాసి ఇంతకుముందు లాస్ట్ 5 years మీరు ఎక్కడైతే వర్క్ చేశారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3A కంప్యూటర్ స్కిల్స్, మీకు ఎంఎస్ ఆఫీస్, మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీస్ వాడేందుకు నైపుణ్యం ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. ఇక్కడ మీరు ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, నో ఎక్స్పీరియన్స్ వీటిలో వీళ్ళు ఇచ్చిన ఈ యొక్క దాన్ని బట్టి మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఐ సర్టిఫై అని చెప్పి ఇది చదివి ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ అండ్ అలాగే మీ ఫోటోని పేస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ డేట్ అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న వేకెన్సీ డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.